అందరికీ నమస్కారం. సినిమా వాళ్ళకి ప్రేక్షకులే గాడు. ఆ ప్రేక్షకుల్లో ఒకడి షోగాడు. షోగాడ్ అలియాస్ నగేష్. ఈ వారం ఓటీటీలో వచ్చిన సినిమా విశ్వం మూవీ రివ్యూ. యాక్టెడ్ బై గోపిచంద్ గారు అండ్ యాక్టెడ్ బై శ్రీను వైట్ల గారు. సో ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, గోపి అనే క్యారెక్టర్ గోపిచంద్ గారు ప్లే చేస్తూ, ఆయనకు ఇంకో పేరు విశ్వం అనే పేరు ఒకటి ఉంటుంది. ఆ పేరు ఎందుకు వచ్చింది అండ్ చిన్న పాప టెర్రరిస్టులు ఎందుకు తరుముతూ ఉంటారు, దీని చుట్టూ బ్లాగ్ లో ఏర్పాటైన సినిమాయే ఈ విశ్వం. ఈ విశ్వం మూవీలో హైలైట్ 30 years పృథ్వీ ఇండస్ట్రీ పృథ్వీ గారి కామెడీ మాత్రం చాలా హైలైట్ గా పెళ్ళింది. అండ్ ట్రైన్ సీక్వెన్స్ కూడా కామెడీ పరంగా ఓకే. వెన్నెల కిషోర్ గారు, చాలా మంది కమెడియన్స్ ని ఇంక్లూడ్ చేసిన శ్రీను వైట్ల గారు ఒక 50% బౌన్స్ బ్యాక్ అయ్యారు అని అయితే అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. స్టోరీ కొత్తది అని ఓదరగొట్టిన స్టోరీ అయితే పర్లేదు. కామెడీ సీక్వెన్సెస్ తో అలాగలా రన్ చేశారు. శ్రీను వైట్ల గారు ఒక 50% మాత్రం బౌన్స్ బ్యాక్ అయ్యారు. అండ్ ఆయన రైటర్ మళ్ళీ గోపిమోహన్ గారు కూడా రిటర్న్ రావడం వల్ల కొంచెం ప్లస్ అయినట్టుంది సినిమా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లస్ పాయింట్ అయితే మాత్రం గోపిచంద్ గారి యాక్టింగ్. కావ్య తాపర్ ఓన్లీ ఆవిడ మాత్రం గ్లామర్ కోసం మాత్రమే ఈ రోల్ ఎంచుకున్నట్టే అనిపించింది. గ్లామర్ కోసం వాడారు. సినిమాలో ఇంకొంచెం హైలైట్ ఏమైనా ఉందంటే, చైతన్య భారద్వాజ్ గారి సాంగ్స్ ఓకేనా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. ఇంకా ఓవరాల్ గా సినిమా చూసుకుంటే ఈ వారం వచ్చిన ఓటీటీ సజెషన్స్ మూవీలో ఓకే, మనం ఈ మూవీ చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది. ఓవరాల్ గా షోగడ్ ఇచ్చే రేటింగ్ గోపిచంద్ గారి విశ్వం మూవీకి 2.5 out of 5. థ్యాంక్ యూ.